భూమిపై కొన్ని దేవతా వృక్షాలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి కదంబ వృక్షం. కాశీ పుణ్యక్షేత్రం తర్వాత త్రిపురాంతకంలోని శ్రీ బాల త్రిపుర సుందరి దేవి ఆలయం ఆవరణలో మాత్రమే ఈ వృక్షాలు కనిపిస్తాయి. ఎరుపు రంగులో ఉండే కదంబ పూలు విశేషంగా భక్తులను ఆకర్షించడమే కాకుండా ఆరోగ్యపరమైన ప్రయోజనాలు కలిగి ఉంటాయట. ఈ వృక్షాలను సాక్షాత్తు పార్వతీదేవి స్వరూపంగా భావించి మహిళలు పూజ చేయడం ఆనవాయితీగా వస్తోంది. కదంబ వాసినిగా పేరున్న పార్వతీదేవి ఈ వృక్షాల దగ్గర వనవాసం చేశారని పురాణాలు చెబుతున్నాయి. నిత్యం పచ్చగా ఉండే ఈ వృక్షాలను సంరక్షించడం అంటే ధర్మాన్ని పరిరక్షించడమే అని పండితులు చెబుతున్నారు. దేవతా వృక్షాల్లో ప్రథమ స్థానం ఈ కదంబ వృక్షాలదేనట. ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలోని శ్రీ బాల త్రిపుర సుందరి దేవి ఆలయంలో గతంలో ఈ వృక్షాలు ఎక్కువగా కనిపించేవి. రాను రాను వీటి సంఖ్య తగ్గిపోవడంతో ఆలయ నిర్వాహకులు పండితులు ఈ వృక్షాలను సంరక్షించడంతో తిరిగి వీటి సంఖ్య పెరిగింది. అమ్మవారి ఆలయం చెరువు కట్టపై కదంబ వృక్షాలు ఎక్కువగా కనిపిస్తాయి. కాశీ పుణ్యక్షేత్రం తర్వాత కదంబ వృక్షాలు త్రిపురాంతకంలోని అమ్మవారి ఆలయ పరిసరాల్లోనే ఉన్నాయని స్థల పురాణాలు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారు కదంబ వాసిని కావడం వల్లే ఇవి ఎక్కువగా ఇక్కడే కనిపిస్తాయని చెప్తున్నారు. అలాగే శ్రీకృష్ణ భగవానుడికి కదంబ వృక్షాలంటే ఎంతో ప్రీతిపాత్రమైనవిగా భావిస్తారు. రాధాకృష్ణుల ప్రణయ గాథలు కూడా ఈ వృక్షాల కిందే ప్రారంభమయ్యాయట. రాధాకృష్ణులు ఈ చెట్టు కిందే ఎక్కువగా విశ్రాంతి తీసుకునేవారట. లలిత సహస్ర నామంలో కూడా త్రిపురాంతకం, కాశీ క్షేత్రాల్లో తప్ప మరెక్కడ ఈ కదంబ వృక్షాలు కనిపించవని పండితులు చెబుతున్నారు.